హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయెను. ఎందుకు దేవుడు శరీరాన్ని రక్త మాంసములతో ఈ భూమి మీదకు వచ్చారు? మనమందరం ఆయన పిల్లలం. దేవుడు తన స్వరూపంలో ఆదికాండంలో ఆ విషయాలు రాయబడ్డాయి. తన పోలిక చొప్పున మనుషులు చేసుకున్నాడు. మీరందరూ, మనమందరం ఎవరమంటే దేవునికి ముద్దు బిడ్డలం. ఎవరు మనం? దేవునికి ముద్దు బిడ్డలం. ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నారు. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే సమస్తము కలుగునుగాక 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 అన్నాడు ఆయన. ఆ రోజుల్లో సమస్త సృష్టిని కూడా పూర్తి చేశారు. అయితే ముందు 5 రోజుల్లో కూడా భూమి ఆరిన నెల కనబడునుగాక, అలాగే వెలుగునివ్వటానికి పగల నీలుటకు ఒక జ్యోతి, రాత్రి నీలుటకు ఒక జ్యోతి కలుగునుగాక అన్నారు ఆయన. అలాగే జలములు వేరుపరచబడునుగాక అని పలికారు. అలాగే ఈ భూమి మీద ప్రాకే పురుగులు, ఎగిరే పక్షులు, అనేకమైన జీవరాశులు, అలాగే నీటిలో జలచరాలు కలుగునుగాక అంటే ఆ ప్రకారంగా కలిగింది. అన్నీ నోటి మాట చేత కలుగు చేశారు ఆయన. కానీ మనిషిని చేసినప్పుడు మాత్రం కొంత ప్రయాస తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే కలుగునగాక మాట చేత కలుగు చేయకూడదు. నా స్వరూపంలో నా పోలిక చొప్పున నేను ఎలాగున్నానో నా పిల్లలు కూడా అలాగే ఉండాలి అని మనిషిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆయన ఎలాగ ఉన్నారో చూడండి. ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి, ఆ పుట్టినప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఎవరి పోలిక అని కొంచెం తండ్రి పోలికలు కానీ తల్లి పోలికలు కానీ కనిపించనుకోండి, అన్నీ ఎవరి పోలిక? నా పోలికే అని మురిసిపోతూ ఉంటారు ఆ పిల్లలను చూసి. అలాగే ప్రభు తన స్వరూపంలో మనల్ని చేసుకుని మనల్ని చూసి ఎంతో మురిసిపోవాలనుకున్నాడు ఆయన. అలాగే తన స్వరూపమందు చేసినటువంటి పురుషుని గాను స్త్రీని గాను చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తాం. చూడండి. ఇదిగో దేవుని యొక్క ఉద్దేశం, మీరు ఫలించండి. చదవండి. అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ప్రతి జీవిని మీరు ఏలండి, ఏలికగా చేశాడు. అంతేగాని మనలను దాసులుగా, బానిసలుగా, వాటికి భయపడేవారిగా చేయలేదు. అందుకే సృష్టిలో ఉన్న సమస్తము కూడా మనిషికి లోబడుతూ ఉన్నాయి. ఏలండి, ఏలండి, ఏలికగా చేశాడు. మర్చిపోకుండా మీరు దేవునికి ప్రియమైన ముద్దుబిడ్డ. మీరు ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ఆయన మన ప్రియమైన మంచి తండ్రి. అందుకే తన పోలికను మనకిచ్చి ఆయనను మనలో చూసుకుని ఆయన ఎంతో మురిసిపోతూ ఉన్నాడు. అయితే ఈ వారవలైనటువంటి వాడు ఈ తండ్రి కొడుకుల బంధాన్ని చూసి, తల్లి బిడ్డల బంధాన్ని చూసి వారవలేని వాడు ఒకడు ఉన్నాడు, చుపనాతోడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఎంటర్ అయ్యాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఎంటర్ అయ్యి వాడు ఏం చేశాడంటే, ఇది నిజమా? దేవుడు మీతో ఏదైనా తినొద్దని చెప్పాడా? ఎందుకని అలా చెప్పాడంటే, ఇలాగూ అపవాది వాడు ఒక సర్పంలో ప్రవేశించి అవ్వమ్మను మోసపరిచాడు. అవ్వమేమో ఆ మాటలకు మోసపోయి దేవుడు ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ఇద్దరు మీరిపోయేటట్టుగా చేశారు. యాలండి అని సమస్తము ఎవరి చేతుల్లో పెట్టేశాడంటే, ఈయన ఎవరన్నమాట? ఆదాము. దేవుడు సమస్తం యాలమని ఎవరి చేతిలో పెట్టేశాడు? ఆదాము చేతిలో పెట్టేశాడు. ఈ సృష్టి, ఈ ఆదాము ఏం చేశాడంటే, బాగానే ఉన్నాడు, మోసపోలేదు, ఎక్కడ తగ్గిపోలేదు, ఒంటరిగా ఉంటున్నాడు, జంట లేకుండా ఉన్నాడు. నేనెటన్నా వెళితే ఈ ఒక్కడే ఏం ఊసిపోనట్టుగా ఉన్నాడు.
అని ఏదైనా జత ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఎవరికి? ఆదాముకి. ఏనుగును రప్పించాడు. అది తొండ ఊపుకుంటా వచ్చింది. ఇద్దరికి జత కుదరలే. ఇదేంటి ఆదాము అంటే ఏనుగు అని పేరు పెట్టాడు. మీరు వాక్యంలో చూస్తే పులి, సింహం, ఏనుగ, ఎలుగుబంటి, జింక ఈ పేర్లను ఎవరు పెట్టారంటే దేవుడు పెట్టలే. వచ్చిందానికి వచ్చినట్టు పేర్లు పెడతా ఉన్నాడు ఆయన. దేవుడు ఎందుకు పిలిచాడు? ఆదాము దగ్గరికి వాటిని జతనివ్వటానికి పిలిచాడు, కానీ జత కుదరలే. అనంత జ్ఞాని అయిన దేవుడు ఈయనకి మత్తు కలగజేశాడంట. అంటే మందు అనేది దేవుని వాక్యాన్ని బట్టి కనుగొన్నారు. మత్తు కనుగొన్నటువంటి ఆయన మత్తు మందు కనుగొట్టక ముందు మనిషిని కట్టేసి ఆపరేషన్ చేస్తే తట్టుకోలేకపోయేవారంట. అది చూసి ఆయన మనసు చలించిపోయింది ఒక డాక్టర్ గారికి. బాధ తెలియకుండా చేయాలంటే ఎలాగో అని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు బైబిల్ చదువుతూ ఉంటే ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ స్థలాన్ని మరలా మాంసంతో పూడ్చివేసి ఆ యొక్క ఎముకను స్త్రీగా నిర్మించాడంట. ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడు. అంటే బాధ తెలియకుండా సర్జరీ జరిగింది అని ఆ వాక్యం ఆ డాక్టర్ గారిని ఆలోచింపజేసి, అంటే బాధ తెలియదేంటే అక్కడ ఏం జరిగింది? దేవుడు మత్తు ఇచ్చాడనమాట. అంటే మత్తు కలగాలంటే ఏం చేయాలి అని అప్పుడు మత్తు మందును క్లోరోఫామా అది తయారు చేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటి మత్తు డాక్టర్ ఎవరంటే మన దేవుడే. హల్లెలూయ. ఎందుకంటే ఆదాము గారికి ఏం కలగజేశాడు? ఆయన మత్తు కలగజేశాడు. ప్రక్కడెముకల్లో ఒక ఎముకను తీశాడంట, ఒక స్త్రీని నిర్మించాడంట. ఇప్పుడు ఈ స్త్రీని తీసుకొచ్చి అన్నిటికీ పేర్లు పెట్టాడు కదా. ఈ స్త్రీని తీసుకొచ్చి ఆయన ఎదుటి నిలబెడితే ఇప్పుడు ఈయన మహాకవి అయిపోయాడు. అప్పుడు వరకు పేర్లు పెట్టినాడు, ఇప్పుడు ఏమైపోయాడు? మహాకవి. ఏమని ఇప్పుడు పాటలు పాడుతూ ఉన్నాడు. ఏమని? ఈమె ఎవరు అంటే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఈమె నరులలో నుండి తీయబడింది కనుక నారి అనబడను అన్న. ఇప్పుడు కవిత్వాలు రాస్తారన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఇప్పుడు సెట్ అయిందిరా బాబు నీ జత అని ఎవరిని జత ఇచ్చాడు? ఆదాముకు అవ్వమ్మను జత ఇచ్చాడు. ఆదాము బాగానే ఉన్నాడు, కానీ కొంచెం ఎక్కువగా ఏవైనా త్వరగా నమ్మాలంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ నమ్మేస్తారు. అది ఫేక్ న్యూస్ అయినా సరే ఎక్కువ ఎవరు నమ్మేస్తారు? ఎందుకంటే ఇది ఎక్కడ మన అమ్మలకే అమ్మమ్మమ్మమ్మమ్మ అనుకుంటూ వెళ్ళిపోతే, ఏ అమ్మ? అవ్వమ్మ మహాతల్లి. ప్రారంభంలో ఈ సర్పంలోనికి ప్రవేశించిందంట అపవాది. దేవుడు ఏదైనా మిమ్మల్ని తినొద్దన్నాడా? ఇది నిజమా అంటే ఎందుకు తినొద్దన్నాడంటే మీ కన్నులు తెరవబడి దేవతల్లాగా అయిపోతారని, మీ మీద ఆయన అంతటోళ్ళు అయిపోతారని తినొద్దన్నాడు అనేసరికి ఎలా ఉంటుంది అంటే దేవుని అంతటోళ్ళం అయిపోతాం ఏమనేసరికి ఎవరికైనా ఏం పెరుగుతుంది? ఆశ. ఇలాగూ ఆశ చూపించి దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేశాడు. నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే దేవుడు సమస్తాన్ని ఎవరి చేతులకు అప్పగించేశాడు? మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకుని ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూమి మీద ఉన్న వాటన్నిటినీ ఏలండి అని ఆయన ముద్దుపెట్టైనటువంటి ఆదాముకు దేవుడిచ్చేస్తే, తన భారీగా ఇచ్చినటువంటి అవ్వమ్మ చేత ఆదాము మోసపోయి వీళ్ళిద్దరూ దేవుడిచ్చిన అధికారాన్ని ఎవరి చేతుల్లో పెట్టేశారంటే సాతానుగాడికి అమ్మేశారు మోసపోయి. హలో, ఇప్పుడు కూర్చో. ఇప్పుడు ఎవరి అధికారం ఎక్కువైపోయింది? అపవాది యొక్క అధికారం ఎక్కువైపోయింది. అంటే ఒక ఆదాము యొక్క ఆజ్ఞాతిక్రమమును బట్టి ఈ భూమి మీదకి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. ఆదికాండ 3వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకుంటే చల్లపూట వేళ దేవుడు బయలుదేరాడు. ఆదామా, ఆదామా ఎక్కడున్నావు అంటే నీ స్వరం వినినప్పుడు భయపడి దాక్కున్నాం. ఆయనకు అర్థమైపోయింది. అంటే నేను నీతో తినొద్దని చెప్పినటువంటి ఆ ఫలాన్ని నువ్వు తిన్నావా? నీకు చెప్పిన వాడు ఎవడో అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పటికి వీళ్ళు దిగంబరులమని ఆ ఫలము తిన్న తర్వాత గుర్తిరిగి వాళ్ళు అంజురపు ఆకులను వాళ్ళకి కచ్చడములుగా చేసుకుని ఏం చేశారంటే దేవుని ఎదుటికి వచ్చారు. ఆ తర్వాత ఈ భూమి
నీ నిమిత్తం ఈ నేల శపించబడింది. అంతకుముందు అసలు ముండ్ల తుప్పలు లేవండి భూమి మీద, గచ్చ పొదలు లేవు. ఏవి అవసరమో అవే దేవుడు పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మొదటి మానవుడు అపవాది చేత మోసపోయినప్పుడు ఈ భూమి మీదకి ఏమొచ్చిందనమాట? శాపం వచ్చింది. ఆదాముతో అన్నాడు, నీ బ్రతుకు దినాలని కష్టపడి బ్రతుకు. ఈ భూమిని కొరకు ముండ్ల తుప్పలు గచ్చిపొదలు మొలిపించింది కాబట్టి భూమిని సేద్యం చేసి బ్రతుకు అన్నాడు. అలాగే బహుశా మన అవ్వమ్మ అపవాది చేత మోసపోకుండా ఉంటే మరి అసలు సెటప్ ఎలా ఉన్న నాకు ఆశ్చర్యమే. మరణమే లేదు. నువ్వు మంటి నిండి తీయబడితే కనుక తిరిగి మన్నైపోదు అన్నాడు. ఇప్పుడు సర్పము చేత మోసపోయినప్పుడు. లేకపోతే ఏం లేదన్నమాట, మరణమే లేదు. రెండవది, ఆదాము గారు అంత ప్రయాసపడే పని కూడా లేదు. ఆ సర్పము చేత మోసపోయినప్పుడే నీవు కష్టపడి నీ బ్రతుకు దినములన్నీ నువ్వు భూమిని సేద్యపరచు అన్నాడు ఆయన. అలాగే సర్పముతో ఆ అవ్వముతో ఏమన్నాడంటే, నీవు నీ ప్రసవ వేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. లేకపోతే స్త్రీలు ప్రసవ వేదన పడే పని లేదు. ఏ వార్తాపత్రికో లేదంటే సెల్ ఫోన్ చూసుకుంటాను. ఇప్పుడున్న కాలంలో అయితే నవ్వుకుంటూనే పిల్లల్ని కనేస్తారనమాట. కానీ ప్రసవ వేదన పడకపోతే ఆపరేషన్, మొత్తం మీద ఏదో ఒకటి వేదన అది. కాబట్టి ఈ ఎందుకు వచ్చిందంటే అపవాది చేత మోసపోయిన కారణాన ఈ శ్రమలన్నీ భూమి మీదకి వచ్చినాయి. నేను చెప్పాలనుకున్న ఒక విషయం, మనమందరం ఆయన ముద్దు బిడ్డలం, ఆయన పిల్లలం. తన స్వరూపంలో తన పోలుకు చొప్పున మనం చేసుకుని సమస్తాన్ని ఏలండని దేవుడు అధికారం ఇచ్చేస్తే అపవాది చేత మోసపోయి మన పితరుడైనటువంటి ఆదాము దేవుడు తన చేతిలో పెట్టింది ఎవరి చేతుల్లో పెట్టేశాడు? అపవాది చేతుల్లో, సాతాను చేతుల్లో పెట్టేశాడు. అయితే అప్పటి నుంచి కూడా సాతానగాడు శోధిస్తూనే ఉన్నాడు. సాతానగాడు ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. ఇంకా వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనుష్యులను మాయోపాయము చేత వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే లోక సంబంధమైన పాప భోగాలకు ఎరవేసి వాడు పాపం వైపు లాగేస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు ఎవరంట? అపవాది సంబంధి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఇలాగన్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్పారు. అంటే పాపం చేసే ప్రతి వ్యక్తి దేనికి దాసుడైపోతున్నాడు? పేకాట ఆడేవాడు చూడండి, దేనికి దాసుడైపోతాడు? పేకాట ఆడేవాడు దేనికి దాసుడైపోతాడు? పేకాటకు దాసుడైపోతాడు. పేకాట ఆడేవాడిని ఎందుకు దేవుడు రక్తమాంసములు గలవాడ ఈ లోకానికి వచ్చారంటే మరణముకు లోనైనటువంటి ఈ శరీరాన్ని ఆయన మరణం ద్వారానే జయించాలి అని, ఆయన కూడా రక్తమాంసంలో పాలి గలవాడై మరణ భయం నుంచి విడిపించాలని, అలాగే పాపమున ఈ దాస్యం నుంచి మనం విడిపించాలని ఆయన కూడా శరీరాన్ని ధరించుకుని ఉన్నాడు. చూడండి, ఎందుకు వచ్చారంటే ప్రజల యొక్క పాపములను పరిహారము చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. 18వ వచనం చదువుకున్నట్లయితే, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే ఏ శ్రమ చేత, ఏ ఇబ్బందుల చేత శోధింపబడుతూ ఉన్నారో వారికి సహాయం చేసే శక్తి యేసయ్యకు ఉంది. ఆయన తాను శోధింపబడి శ్రమ పొందారు. మనం గుడ్ ఫ్రైడే రోజు ఆ విషయాలు ఏ విధంగా ఆయన శ్రమ పడ్డారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మరణం ద్వారా అపవాదిని జయించడానికి ఆయన మరణాన్ని ఎన్నుకున్నారు. ఆది కాండంలో ఆదామును నీవు కష్టపడి ఈ భూమిని సేద్యం చేస్తావన్న విషయాలు విన్నాం. అలాగే స్త్రీకి ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించినట్లుగా చూస్తాం. అలాగే అపవాదితో అన్నారు, నీ బ్రతుకు దినములన్నీ నీవు పొట్టతో ప్రాకుతావు, మన్ను తిని బ్రతుకుతావు. అలాగే నీ సంతానానికి, స్త్రీ సంతానానికి నేను వైరం కలగ చేస్తాను. నీ సంతానం అంటే సర్ప సంతానం, స్త్రీ సంతానం అంటే ఈ భూమి మీద మనం ఎవరు స్త్రీ సంతానం కాదు. మీరెవరమ్మాయి, మీరెవరబ్బాయి అని అడిగితే ఏం పేరు చెప్తాం? తండ్రి ఇంటి పేరు చెప్తాం. అంటే స్త్రీ ఒక పొలములాగా అయితే విత్తనం పురుషునిది. అందుకే తండ్రి ఇంటి పేరు చెప్తాం. మనం ఎవరి సంతానం అంటే పురుషుని సంతానం.
మరి నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తానన్నారు అని అంటే, ఆదిలోనే దేవుడు నేను యుక్త కాలంలో భూమి మీదకి వెళ్తాను, ఏ సాతానగాడు అపవాది నా ముద్దు పిల్లలైనటువంటి మానవాళిని మోసగించి వాడు పాపమునకు దాసులుగా చేసి ఈ పాపం ఎక్కడ తీసుకువెళ్తుంది? రోమిలకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడింది 6వ అధ్యాయం 23వ వచనం అక్కడ వ్రాయబడింది, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఏ మరణం? ఏ మరణం? రేపు నరకమనే అగ్నిగుండం ఉన్నదని రాత్రి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ మరణానికి మనం వెళ్ళిపోకుండా ఉండాలి అని పాపం వలన వచ్చే జీతం మరణం, రెండవ మరణమైనటువంటి నరకానికి మానవుడు ప్రయాణిస్తూ ఉంటే, అయితే ఆ క్రింద లైన్లో కూడా వ్రాయబడింది, ఎలయనగా మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా. అంటే పాపం ఒక వ్యక్తి ఆత్మను రెండవ మరణమైన పాతాళమనే ఈ జీవితం తర్వాత ఉండేటువంటి ఆ నరకానికి ఆ వ్యక్తిని పాపం పట్టి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మరణం ద్వారా ఆయన ప్రతి విధమైనటువంటి అపవాది కార్యాలు లయపరచడానికి, మన పాపం తీసివేయటానికి, అలాగే ఆ రేపు నరకమనే అగ్నిగుండమనే ఆ పాతాళం పైన విజయం ఇవ్వటం కొరకు ఆయన లోకానికి వచ్చారు. హల్లెలూయా. అందుకే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, పాపం వలన వచ్చే జీతం మరణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే జీవంలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఆయన మనకు విజయాన్ని దయచేసేవారై ఉన్నారు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఇదిగో ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఆగండి ఒకసారి, మనందరి మీద కొన్ని రుణపత్రాలు ఉన్నాయి. ఏ రుణపత్రాలు? మన పాపముల యొక్క పట్టిక దేవుని దగ్గర ఉంది. మనిషి బాల్యం నుండి చేసిన పాపాలన్నీ అవి లెక్కించబడుతూ ఉన్నాయి. ఈ పాపం అనేది ప్రతి వ్యక్తిలో కూడా ఉంది. పాపం అనేది ప్రతి వ్యక్తిలో కూడా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి వ్యక్తిలో పాపం ఉంది. అయితే ఈ పాపం అనే పత్రాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా దేన్ని కొట్టేశాడంట? ఆయన మేకులతో సిలువకు దిగ్గొట్టేశాడంట. మన పాపం ఎప్పుడు అది పరిహరింపబడుతూ ఉన్నదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ ఏం చేస్తున్నాడు? ఆయన మేకులతో అవి మనకు అడ్డం లేకుండా తొలగించేస్తూ ఉన్నాడు. లేకపోతే ఈ పాపం రేపు ఎక్కడ తీసుకువెళ్ళిపోతుంది? నరకమనే అగ్నిగుండానికి తీసుకువెళ్ళిపోతూ ఉంది. మనకు అడ్డం లేకుండా ఆ పాపం అనే రుణపత్రాన్ని ఆయన తొలగించి వేస్తూ ఉన్నాడు. అలాగే 15వ వచనంలో కూడా మనం చూస్తే, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఇదిగో ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసేస్తా ఉన్నాడు. ఒకప్పుడు సాతానుగాడికి అధికారం ఉంది. యేసు ప్రభువారు సిలువలో రక్తం చిందించటం వలన వాడి యొక్క అధికారం పూర్తిగా కొట్టివేయబడింది. ఎందుకంటే ఇప్పుడు పాము ఉందనుకోండి, దాన్ని తల చితకొట్టేస్తే ఏదో కాసేపు ప్రాణం సేపు ఏం చేస్తుంది? తోకాడిస్తుంది అంతే. అసలు మెయిన్ ఎక్కడుంది? విషయం అంతా, ప్రమాదం ఎక్కడుంది? తలలోనే ఉంది. అందుకే పాము తల చితక త్రొక్కేసినప్పుడు తోకాడిస్తుంది. అలాగే సాతాను యొక్క తలను పూర్తిగా సిలువలో ప్రభు త్రొక్కివేశారు. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే తోకాడిస్తున్నాడు, అంతే, తోకాడిస్తున్నాడు. అటువంటి పాపం అనే పత్రాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సిలువలో చిందించిన రక్తం చేత ఆయన మేకులతో సిలువకు కొట్టేశాడు. మన మీద ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి ఆ రుణపత్రాన్ని, చేవ్రాతను ఆయన అడ్డం లేకుండా తుడిచేసి దానిని ఎత్తివేసి, అలాగే మన అపరాధములన్నింటినీ కూడా క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేయటానికి ఆయన ప్రధానులను అధికారులను, అంటే ఎవరి ప్రధానులు ఎవరి అధికారులు అంటే లోకంలో ఉన్న ప్రధానుల గురించి కాదు, అపవాది వాడి యొక్క అనుచరుల గురించి వ్రాయబడింది. ఏం చేస్తున్నాడంట? నిరాదాయులుగా చేశాడంటే వాడు ఏమైపోయాడు? అదే చెప్తున్నాను, వాడి తల చితక త్రొక్కబడింది. వాడు పైకి యాక్టింగ్ చేస్తున్నాడు అంతే, ఏయ్ చంపేస్తా, తినేస్తా, పొడి చేస్తా అంటున్నాడు, కానీ వాడి అధికారం పూర్తిగా కొట్టివేయబడింది. అందుకే ఎప్పుడైనా ఒకవేళ ఏ దెయ్యమైనా భూతమైనా ఒకవేళ మీకు కల్లో కనిపించి భయపెడితే
మీరు యేసు ప్రభు బిడ్డ అయితే ఏం కలవరపడక్కర్లే. మీరు మోకాళ్ళేసి, ప్రభువా నా ప్రతి ఒక్క అపరాధాలు క్షమించి నీ బిడ్డగా చేయండి అని, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, నేను యేసు ప్రభు బిడ్డని, నా పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో రక్తం చిందించాడు, దయ్యమా నాపై నీకు అధికారం లేదు, యేసు నామములో పో అంటే పారిపోద్ది, అంతే, అడ్రస్ లేకుండా పారిపోద్ది. ఎందుకంటే యేసు ప్రభువారు ప్రధానులను, అధికారులు అనగా అపవాది యొక్క ఆ సమూహాన్ని ఏం చేశాడు? నిరాధాయునిగా చేశాడు. వాడి చేతిలో ఏం లేవు, ఆయుధాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా యేసు ప్రభువారు ఆయన మనకు అధికారం ఇచ్చి ఉన్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను, త్రేళ్లను తొక్కుటకు, ఇదిగో శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా, ఆయన సిలువలో చిందించిన రక్తం చేత, ఒకటి అపవాది యొక్క అధికారం పూర్తిగా పోయింది. రెండు, మనకు దేవునికి మధ్యలో అడ్డుకున్నటువంటి రుణపత్రం అంటే మన పాపములన్నీ క్షమించబడ్డాయి. అలాగే మూడవది, అపవాది శక్తులపై విజయం కలుగుతూ ఉంది మనకు. అందుకే దేవుని పిల్లలు దెయ్యానికి భయపడవసరం లేదు. అసలు దెయ్యాలు ఉన్నాయా? దేవుడు ఎలా ఉన్నాడు? దెయ్యాలు అలా ఉన్నాయి. కానీ దయ్యపు శక్తి కంటే దేవుని శక్తి గొప్పదే. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు నేను ఈ దెయ్యాలు కూడా కొన్ని బలహీనపరిచే దెయ్యాలు, కొన్ని వ్యాధులు వెనకాల కూడా కొన్ని దెయ్యాలు ఉంటాయి. ఒకరోజు తణుకు దగ్గర కోరిమిల్ అని ఒక విలేజ్, అక్కడికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఒకరోజు ఆరాధన నడిపిస్తున్నాను. ఆరాధన నడిపిస్తూ ఉంటే ఒక ఆమె, ఒక వృద్ధురాలు వాళ్ళ మనవరాలను తీసుకుని వచ్చింది. వాళ్ళ మనవరాలను తీసుకొచ్చి, నేను ఇందాక మనం నిలబడి ఆరాధన చేశాం కదా, అలాగే ఆరాధన చేస్తూ ఉంటే ఆ అమ్మాయి మెలికలు తిరిగి కింద పడి కొట్టేసుకుంటూ ఉంది. అమ్మ నా మనవరాలోయ్ అని ఆవిడ ఏం చేస్తుందంటే భయపడిపోతూ ఉంది. అమ్మా భయపడకో, కంగారు పడకో అని ఆ పాట పాడుతూనే ఆ చిన్నమ్మాయి చేయబట్టుకుని అల్లగాల నడిపిస్తూ ఉంటే వెంటనే విడుదల పొందింది. ఇంతకీ ఆ అమ్మాయికి 2 నెలల బట్టి జ్వరం, టైఫాయిడ్ జ్వరం, అంతేకాదు ఫిట్స్ లాగా కొట్టేసుకుంటూ ఉన్నదంట. అయితే అలాగూ ప్రభు సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే, ఆరాధనలో దేవుని శక్తి తాకి ఆ జ్వరం పోయింది, ఆ ఫిట్స్ లాగా వచ్చింది, వెంటనే విడుదల పొంది ఆమె ఆ తర్వాత ఈ రోజుకి కూడా ఆ కుటుంబం మానకుండా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళ సాక్ష్యం చెప్పారు. 2 నెలల బట్టి ఉంటుందండి. చాలా హాస్పిటల్ తిప్పామండి, మంత్రగాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళామండి, పోలేదండి. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి ఈరోజు ప్రార్థన తీసుకొచ్చిన తర్వాత చాలా మంచిగా ఉందని చెప్పారు. తర్వాత మరలా ఎలా ఉందని చూస్తే ఆ ఫ్యామిలీ ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం విషయం చెప్పాను, ఈ రోజుకి మానకుండా ఫ్యామిలీ దేవుని సందుకు వస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక చోట, వేరే చోట దేవుని వాక్యం చెప్తూ ఉన్నాను, ఆరాధన నడిపిస్తూ ఉంటే ఒక ఆవిడ పూనకం ఉన్నట్టు పాములాగా మెలికలు అనుకుంటా పాములాగా పూనకం పొందుతూ ఉంది. అంటే దెయ్యాల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. మామూలుగా ఏ ఇస్తున్నాములో సర్పశక్తి ఈమె దేహాన్ని వదలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అనగానే నిలబడి ఊగి ఆవిడ కింద పడిపోయి కింద ఊగుతూ ఉంది. కింద ఊగుతూ ఉంటే మరలా ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందింది. ఈ విడుదల పొందినటువంటి ఈ దైవం ఏం చేసిందంటే, ఆ పక్కనే వేరే ఆవిడ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుంది. మీకులాగా కూర్చుని వాక్యం వెంట ఆవిడ అంటది, నేను వెళ్ళిపోతున్నా అంద కుదరదు కూర్చో అన్నాను. కూర్చో అని అంటే కాసేపు మౌనంగా ఉండి, నాకు గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, వెళ్ళిపోతున్నా అంది. కుదర కూర్చో ఏస్తున్నాములు అనగానే ఇంతకీ ఈ దెయ్యం ఈవిడి మీదకి ఎంటర్ అయిపోయి మరలా ఈ ప్రాబ్లం గుండెలో నొప్పి కలగ చేస్తుందన్నమాట. ఏస్తున్నాములు అనగానే అలా పడిపోయింది. ఆ తర్వాత కూర్చుని చివరి వరకు వాక్యం విని, వందనాలండి చాలా బాగుందండి పాస్టర్ గారండి అని సంతోషంగా వెళ్ళింది. అంటే కొన్ని వ్యాధుల వెనకాల ఎవరు ఉంటారు? కొన్ని దెయ్యాలు ఉంటాయి. అలాగే యేసు ప్రభువారు ఒక దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అందరూ నిట్టనిలుగా వస్తూ ఉంటే ఒక ఆవిడ మాత్రం స్టైల్గా వస్తుంది. ఏ స్టైలు అంటే గూనితో వంగిపోయి వస్తూ ఉందంటే ఎవరి దగ్గరికి? యేసు ప్రభువారి దగ్గరికి. అందరూ నిట్టనిలుగా వస్తుంటే ఒక ఆవిడ ఎలా వస్తుంది? గూనితో వస్తూ ఉంది. ఆ గూనికి కారణం ఏంటంటే 18 సంవత్సరాలు దెయ్యాలంట ఆమె నడుమును వంచేస్తున్నాయి అంట. దెయ్యాలు ఆమె నడుమును వంచేస్తున్నాయి. ఆ తర్వాత ప్రభువారు రోజు మందిరంలో ఉన్నారు. ఆమె ఆ స్థితిని చూసి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందావమ్మా అని ఆమె మీద చేతులు ఉంచినప్పుడు ఆమె నిట్టనిలుగా నిలబడి ఏమండి విడుదల పొందింది. ఎందుకంటే ఆ దెయ్యాల నుంచి విడుదల వచ్చింది. ఆమె నడుము ఎందుకు వంగిపోయిందంటే దెయ్యం ఆమె నడుమును వంచేసింది. కొన్ని యొక్క బలహీనతల వల్ల కొన్ని శారీరకంగా వస్తాయి, కొన్ని మనం తీసుకునే ఆహారం వల్ల వస్తాయి, కొన్ని ఏజ్ని బట్టి వస్తాయి, మరికొన్ని దెయ్యాల వల్ల వస్తాయి. ఏమండి
కాబట్టి కొన్ని మానసికంగా కూడా వస్తాయి. ఈ సంబంధమైనటువంటి వ్యాధికి మంత్రగాడి దగ్గరికి వెళ్తే విడుదల రాదు. అలాగే దురాత్మూలం వచ్చిన దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థత రాదు. మానసిక సంబంధమైన దానికి అలాగే ఏమండి మంత్రగాడి దగ్గరికి వెళ్ళినా స్వస్థత రాదు. కానీ ఏ వ్యాధి అయినా యేసయ్య దగ్గరికి వస్తే విడుదల స్వస్థత లభిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అలాగే ఈమె 18 సంవత్సరాలు వంగిపోయింది. యేసు ప్రభు వారు ప్రార్థన చేయగానే ఆమె నిట్ట నిలువుగా నిలవబడింది. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరొక వ్యక్తి టీనేజ్ అబ్బాయి ఉన్నాడు. ఆ టీనేజ్ అబ్బాయికి బాల్యం నుండి కూడా ఫిట్స్ ఉంది. మూర్ఛిల్లే వ్యాధి 14వ వచనం నుంచి చదువుకుంటే 9వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. చెవుడు మోగ ఫిట్స్ ఈ 3 ఉన్నాయి. అయితే ఆ తండ్రి ఎవ్వరు ఏది చెప్తే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు. అయితే యేసు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చాడు, కానీ ఆ టైంలో ప్రభువారు లేరు. ఆ శిష్యులు ఏదో వాళ్ళు ప్రార్థన చేశారు కానీ ఏం పోలేదు. తర్వాత ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చాడు. ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది అని ప్రభువారు అడిగారు. ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు, రిపోర్ట్ చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా బాల్యం నుండి ఈ వ్యాధి ఉంది. వీడిని బట్టినటువంటి దెయ్యం పోగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాను, ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. అయితే ఇతను తరచుగా చలిగాగుతున్నప్పుడు ఆ మంటలో పడిపోతూ ఉన్నాడు. ఏ కాలువలోనో చెరువులోనో స్నానానికి వెళ్ళినప్పుడు నీళ్ళలో పడిపోతున్నాడు. వీడిని కాయలేక నేను విసిగి వేస్తారిపోయానని ఏడవటం ప్రారంభించాడు. అయితే ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఏమండి ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదండి. మనం అందరం మర్చిపోకండి, ఆయన ముద్దు బిడ్డలం, ఆయన పిల్లలం. తన పోలిక మనకి ఇచ్చారు ఆయన. ఎందుకంటే తన పిల్లలు ఏ తల్లిదండ్రి అయినా వారు దురాత్మ శక్తుల చేత పీడింపబడితే సంతోషించలేరు, అనారోగ్యాలతో ఉంటే సంతోషించలేరు, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే సంతోషించలేరు, శాపాన్ని అనుభవిస్తే సంతోషించలేరు. అందుకే మనల్ని పుట్టించిన మన తండ్రి ఈ శాపమంతా తొలగించడానికే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి రక్తం ద్వారానే వీటన్నిటిపై విజయం వస్తూ ఉంది కనుక ఆయన సిలువలో మన పాపముల కొరకు విజయాన్ని ఇవ్వటం కొరకు, మరణం ద్వారా మరణాన్ని జయించడం కొరకు ఆయన మరణం గుండా వెళ్ళాడనమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ దయ్యపు చేత మూర్ఛిల్ల వ్యాధి, ఫిట్స్, ఇంకా చెవుడు, మూగ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ప్రభువారి దగ్గరికి నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆ తండ్రితో ప్రభువు చెప్పారు. మొట్టమొదటిగా మీరు నమ్మాలి. సమస్య ఎంత పెద్దదైనా ప్రభువుకు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మాలి. అలాగే ఇక్కడ ఆరాధనను పోయిన సంవత్సరం కాకాంతకు ముందు సంవత్సరం ఇదే ప్లేస్లో ఈస్టర్ ఆరాధన పెట్టాం. 1 టౌన్ నుంచి ఒక ఫ్యామిలీ, అయ్యా ఉద్యోగం లేదు, చాలా సమస్యల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అంతకుముందు ఆవిడకి క్యాన్సర్ గడ్డేస్తే ప్రభు స్వస్థపరిచాడు. అలాగే ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చాడు. స్థిరపడిన తర్వాత మానేసింది ఆవిడ. మానేసిన తర్వాత ఉద్యోగం పోయింది, కుటుంబంలో చాలా నష్టాలు ఎదుర్కొంది. ఎంచుమించు ఆ తర్వాత మరలా గత సంవత్సరం కాక ముందు సంవత్సరం ఇలాగే ఈస్టర్ ఆరాధనకు నాకు బుద్ధి వచ్చింది పాస్టర్ గారు, చాలా నష్టపోయానండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటూ వస్తే, అలాగే అమ్మ పోగొట్టుకున్న ఉద్యోగాన్ని దేవుడు మరలా ఇస్తాడు, మీరు మానకండి, వస్తూ ఉండండి అంటే అలాగ వస్తూ ఉంది. 1 వారం 2 వారాలు వస్తూ ఉంది. డబ్బులు కడితేనే కానీ ఉద్యోగం ఇవ్వనంటున్నారండి పాస్టర్ గారు, ₹1,00,000 కట్టమంటున్నారు, కష్టపడేదాన్ని ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, అప్పు పుట్టట్లేదండి అన్నది. అమ్మ ₹1 కూడా నువ్వు కట్టకుండానే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడన్నావు. నిజంగా అది దేవుడు పలికించిన మాట, నా మాట కాదు. కానీ నిజంగా 15 రోజుల తర్వాత ఆవిడకి పోగొట్టుకున్న ఉద్యోగం ₹1 కూడా ఇవ్వకుండానే ₹1,00,000 కడితేనే కానీ ఉద్యోగం ఇవ్వనన్నారు, కానీ డబ్బులు కట్టకుండానే ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. 1 నెల ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సందుకు వచ్చింది. ఏమా రావట్లేదు, బిజీ పాస్టర్ గారు, సెలవు ఇవ్వట్లేదు పాస్టర్ గారు, ఇప్పటికీ మరలా తుపాకి దెబ్బకు దొరకలేదు ఇంకా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినటువంటి వారిని ఏ ఒక్కరిని ఆయన ఆశీర్వదించకుండా లేడు. ఈ చెవుడు అయినటువంటి మోగదయ్యం ఈ ఫిడిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు నమ్ముతున్నావా? నమ్ముటని వలనైతే మనం ఏం చేయాలి? ముందు నమ్మాలి. ఏం చేయాలండి? ఏం చేయాలి? నమ్మాలి. నమ్మటం అంటే ఏంటి? ప్రభు ఉన్నాడు, వెరికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మినప్పుడు, సరే ఇతను ఏడుస్తూ ఉన్నాడు దుఃఖస్వరంతో, అయ్యా అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమన్నప్పుడు ప్రభువారి దగ్గరికి ఆ చిన్నవాడిని తీసుకువెళ్ళారు. వెంటనే ఇప్పుడు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నారంటే, ఆ చిన్నవానిలో
వ్యాధి కలగజేస్తున్న దెయ్యాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? మోగవైన చెవిటి దెయ్యమా, వానిలో ఎంత మాత్రము ప్రవేశింపవద్దు, రా బయటికి అనగానే వెంటనే వాడు కింద పడిపోయాడు. కొట్టేసుకుంటున్నాడు, పళ్ళు పట్టపట్ట కొరికేసుకున్నాడు, నోట నురుగు కాచుకున్నాడు, ఎర్రెడి కేకలేస్తూ ఉన్నాడు, కొట్టుకుని చచ్చినలాగా పడ్డాడు. రే, యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు, ఉద్ధరిస్తాడని వీడు తెచ్చాడురా. ఎందుకంటే ప్రభువుని అపహసించే వాళ్ళు ఇలాగో హేళన చేస్తున్నారు. మరికొందరు ఏం జరుగుతుందో చూద్దాం అలాగే చూస్తున్నారు. ఆ తర్వాత ప్రభు వాని చేయి పట్టి లేవనెత్తగానే వాడు చక్కగా లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు, వినపడుతుంది, స్వస్థత పొందేసుకున్నాడు. ఎందుకంటే ఆ వ్యాధికి కారణం ఎవరు? దెయ్యం. అందుకే యేసు ప్రభు అపవాది క్రియలు లయపరచడానికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆయన అంటున్నారు, ఇదిగో అపవాది మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూశాను. కాబట్టి ఆయన సేవకులకు ఆయన ఏమిస్తూ ఉన్నాడంటే, చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం కూడా మనం చూస్తే, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూశాను. 19వ వచనం కూడా, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతుటి మీద మీకు అధికారం ఇచ్చాను. పాములు త్రేళ్ళు అంటే అపాయకరమైనవి, అంటే అపాయం కలిగించే పరిస్థితులపై కూడా దేవుడు మనకి ఏమిస్తాడంటే ఆయన విజయాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అపాయం కలిగించే అపాయకరమైన ప్రతి పరిస్థితులు కూడా అమ్మా, అందుకే ఏం చేయకూడదు? భయపడిపోకూడదు. ఎందుకంటే మరణాన్ని జయించిన యేసు. రేపు ఆ విషయాలు మనం తెలుసుకుంటాం. ప్రైస్తలో శత్రు బలమంతటి మీద మనకేమిస్తున్నాడు? ఆయన అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎపిసి 4వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. చెరను చెరగా పట్టుకుని పోయి ఆరోహణమాయను అనగా ఆయన మొదట భూమి యొక్క క్రింది భాగమునకు చాలండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఏమండి, ఇక్కడ అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా చెరపట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అంటూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు నిన్నటి దినాన్ని సిలువలో ఆయన శుభ శుక్రవారం దినాన్ని పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈరోజు ఏమంటారంటే, ప్రభువారు సిలువేయబడిన తర్వాత శనివారం ఏం జరిగింది అనంటే, ఈ వాక్యాన్ని బట్టి కొందరు చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే, ఆయన భూమి క్రిందకు పరిశుద్ధులు, ప్రభువు కంటే ముందున్నటువంటి పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి అంటే పాతాళ పరదేశంలో ఉన్నాయి. ఎక్కడ? పాతాళ పరదేశం. అంటే పరదేశం అప్పుడు ఎక్కడుంది? క్రింద ఉంది. ఆయన సమాధి చేయబడినప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళ పరదేశకు వెళ్ళాడంట. మీరు భక్తుడైన సమూయేలు స్టోరీ మీరు తెలుసుంటే, భక్తుడైన సమూయేలు ఆయన ప్రభునందు నిద్రించిన తర్వాత క్రీస్తు పూర్వం ఆయన ఒక కర్ణపిశాచి దగ్గరికి రాజు అయిన సౌలు వెళ్ళి, ఆ ప్రవక్తను పైకి పిలువనంపించు, నాతో దేవుడు మాట్లాడలేదు, దేవుడు నన్ను ఎడబాసాడన్నప్పుడు కర్ణపిశాచి సమూయేలు యొక్క ఆత్మను బయటికి రప్పించినట్టుగా ఉంటుంది. ఆయన పైకి వచ్చి, ఎందుకన్నా నన్ను తొందర పెడుతూ పైకి రప్పించావు అని ఒక వార్నింగ్ ఇచ్చి మరలా వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? భూమి క్రింద నుంచి. అంటే అప్పుడు పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడున్నాయి? భూమి క్రింద పాతాళ పరదేశంలో ఉన్నాయి. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు నిద్రించినప్పుడు ఈ క్రిందనున్న పాతాళ పరదేశకు వెళ్ళి ఏం చేశాడంట? చెరగా పట్టుకుని, ఇక్కడ యేసు ప్రభు ఒక పరదేశను, పాతాళ పరదేశను ఆయన చెరగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, క్రిందన్న పరదేశం తీసుకెళ్ళి పైన పెట్టాడు. ఆయన క్రిందన్న పరదేశం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, క్రిందనున్న పరదేశం ఎక్కడ తీసుకెళ్ళాడు ప్రభు? ఆయన పైకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాగే చూడండి, మరొక వచనం కూడా, 9వ వచనం కూడా,
ఆయన మొదట భూమి యొక్క క్రింది భాగమునకు దిగిననియు. ఎక్కడ దిగిపోయాడంటే ఆయన భూమి యొక్క క్రింద భాగమునకు దిగి ఆ చెరను చెరగా పట్టుకొని తీసుకువెళ్ళి పైన పెట్టేశాడు ఆయన. క్రైస్తలో ఆయన మరణం జరిగినటువంటి ఈ కాలాన్ని చీకటి కాలం అని కూడా అంటారు. అంటే ప్రభువారు ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళ పరదేశకు వెళ్ళి చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే మరణం యొక్క అధికారము గల వారిని, ఏ మరణం? రెండవ మరణం యొక్క ఆ యొక్క అధికారము గల వారిని మరణం ద్వారానే ప్రభువుని యేసుక్రీస్తు జయించాడు. ముళ్ళుతో తీయాలంటారు చూసారా? అలాగే రేపు మన ఆత్మలు నరకానికి వెళ్ళిపోకుండా, ఆ నరకం అనే పాతాళానికి మన ఆత్మలు వెళ్ళిపోకుండా, మనం అక్కడ రెండవ మరణాన్ని ఎదుర్కోకుండా యేసు ప్రభు మరణం ద్వారానే మరణము పైన మనకు విజయం ఇచ్చారు. మరలా మనం ప్రారంభంలో చదువుకున్న వాక్య భాగాన్ని చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత, ఒకవేళ ఇదిగో చూడండి, మరణ భయంతో ఉన్నారేమో, రేపు ఏమైపోద్దో అన్న దిగులుతో ఉన్నారేమో, ఆందోళనతో ఉన్నారేమో, ఇదిగో మరణం యొక్క బలము నుంచి విడిపించే ఆ శక్తి గల ప్రభు మనకు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ భయము చేత మనం కృంగిపోతూ ఉన్నామో, ఆ కృంగిపోయే పరిస్థితిలో ధైర్యం ఇచ్చే ప్రభు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే జీవితకాలం అంతా ఈ మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించడానికి ఆయన కూడా ఇదిగో రక్తమాంసములో పాలువాడై ఆయన మరణము గుండా ఆయన ప్రవేశించాడు. ఆమె దేవుడు ఆయన చంపాలంటే ఎవరో చంపలేరు. రాత్రి తెలుసుకున్నాం. మరణంపై విజయం ఇవ్వటం కొరకు, మనం జయించడం కొరకు, అపవాది శక్తులపై విజయం ఇవ్వటం కొరకు ప్రభు రక్తమాంసంలో పాలువాడై ఆయన రక్తం చేత మరణం ద్వారా మనకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. బాహాటముగా వేడుక కనపరుస్తూ ఉన్నాడంట. అడ్డుగా ఉన్నటువంటి రుణపత్రాన్ని, మన పాపాలు ఏం చెప్తున్నాయి? నువ్వెక్కడికి వెళ్తావురా దేవుడా, నీకు దేవుడికి సంబంధం ఏంటి, ఇదిగో నీ లిస్ట్ అని ఈ రుణపత్రం చూపిస్తూ ఉంటే, ఆ రుణపత్రాన్ని ప్రభు ఏం చేశాడు? మేకులతో సిలువ కొట్టేసి అడ్డు లేకుండా తొలగించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు మనము ఏకమై ఉండేటువంటి ఆ సంబంధం కలిగి ఉంటూ ఉన్నాం. ఎందుకంటే పాపం అనేది ఎప్పుడైతే ఆ రుణపత్రాన్ని ప్రభు మేకులతో కొట్టేశాడో, ఇప్పుడు దేవునితో డైరెక్ట్గా మనం ఉన్నాం. ఆమేన్. అందుకే ఆయన ఎవరంటే మరణ వేదనలు, ఉదయం కూడా చెప్పుకున్నాం, తొలగించే దేవుడు. మరణ వేదనలను తొలగించే దేవుడు. అలాగే మరణం ద్వారా ప్రవేశించి మరణ భయం నుంచి విడిపించే దేవుడు. ఈ భూమి మీద మనం దీవిస్తాడు. ఈ జీవితం తర్వాత ఉండే ఆ నిత్య జీవాన్ని కూడా ప్రభు ఇచ్చేవారై ఉన్నారు. ఆమేన్. ప్రభు తన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. అయ్యా, మరణ వ్యాధుల నుంచి తొలగించడానికి మీరు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చారట. నా యొక్క పాపం నా మీద నేరారోపణ చేస్తూ ఉండగా ఆ పాపం అనే పత్రాలు సిలువకు మేకులతో కొట్టేశారట. నన్ను నీతిమంతునిగా కడగటానికి, రేపు రెండవ మరణం నుంచి విడిపించి, ఈ భూమి మీద మరణ భయం నుంచి విడిపించి, నాకు నెమ్మదినివ్వటానికి, విశ్రాంతినివ్వటానికి మీరు ఈ లోకానికి వచ్చారట. అయ్యా, దయచేసి నాకు సహాయకుడిగా ఉండడని ప్రభువుని అడగండి. ప్రభువు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. కొన్ని వ్యాధులకు కారణం దురాత్మలు. కొన్ని శారీరకంగా వస్తాయి, కొన్ని మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కానీ, మానసికంగా కొన్ని సమస్యలు, బాధలు, అనారోగ్యాలు రావచ్చు. కానీ ప్రాబ్లం ఏదైనా ప్రభు వాటిపై విజయం ఇచ్చేవాడై ఉన్నారు. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన నా సహోదరి జ్యోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. అందరూ ప్రార్థనలోకి వివరించండి. హల్లెలూయా. స్తోత్రం. స్తుతి స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగణడానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా ప్రభా. ఇదిగో నాయన ప్రభా, ఇప్పటి వరకు నాయన నీ వాక్యం చేత మా అందరినీ సంధించినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, మాకు ఏ వాక్యహారం కావాలో దాన్ని మాకు వినిపింప చేసినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, ఇదిగో నాయన ప్రభా, నాయన ప్రభ వినగల చెవులు మాకు దయచేయండి తండ్రి. నాయన ప్రభా, పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో తండ్రి నాయన నీ వాక్యాన్ని గైకొనే వారిగా నన్ను మమ్మను ఉంచండి తండ్రి. నాయన ప్రభా, ఎంతగానో చక్కగా నాయన ప్రభ మాకు బోధించి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మా కొరకు
నాయన ప్రభ సృష్టిలో ఉన్న సమస్తమును కలుగు చేసి ఉన్నారు తండ్రి. నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ ఇదిగో మానవాళ్ళంతా నాయన ప్రభ నీకు ముద్దు బిడ్డలు అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభ నీ పోలిక చెప్పున నాయన ప్రభ నన్ను మమ్మల్ని నిర్మించుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా ప్రభ. నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభ ఇదిగో నాయన ఈ సృష్టిని అంతటి నాయన ప్రభ నిండించి అభివృద్ధి పొందించుకొని నాయన ప్రభ సృష్టి అంతటి మీద మాకు అధికారం ఇచ్చి ఉన్నారు తండ్రి. నాయన అయినప్పటికీ నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ శాతాను వల్ల చిక్కుకుని తండ్రి. నాయన ప్రభ ఇదిగో నాయన చెప్పింపబడి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయినప్పటికీ నాయన ప్రభ ఇదిగో నాయన సాతాను నాయన ప్రభ నాయన నీవు ఉచితక త్రొక్కడానికి నాయన ప్రభ నీవు కూడా రక్త మాంసంలో పాలువాడై ఉన్నావని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఇదిగో తండ్రి మరణ భయం చేత నాయన మేము ఉన్నప్పుడు తండ్రి నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ అపవాదిని నాయన ప్రభ చితక త్రొక్కడానికి నాయన ప్రభ నీవు కూడా నాయన దేవదూతల స్వరూపాన్ని నీవు ధరించుకోనలేదు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభ మా వంటి మానవ రూపాన్ని నీవు ధరించుకుని ఉన్నావు తండ్రి. నాయన ప్రభ మా పాపాలన్నింటినీ నాయన నీ కొట్టివేసి ఉన్నావు తండ్రి. మా నాయన ప్రభ పాపములో నాయన పత్రములన్నింటినీ నాయన ప్రభ నీ శిలువలో తండ్రి నాయన ఆ మేకుల చేత కొట్టబడి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నాయన నీకు మాకు మధ్యన ఉన్నటువంటి నాయన ప్రభ పాపముల గోడని నాయన ప్రభ నీ పగలగొట్టి ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభు నాయన మేము రెండో మరణం నుంచి తప్పించుకోవడానికి నాయన ప్రభ నీవు నాయన ఎంతగానో సహాయం చేసావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని పరలోకంలో నాయన ప్రభ నీ చెంత నాయన చేర్చుకోవడానికి తండ్రి నాయన ప్రభు నీ మానవాళిగా జన్మించి నాయన సిలువ మరణం పొంది తండ్రి మా పాపములన్నింటినీ కొట్టివేసినందుకు మీకే స్తోత్రాలు అయ్యా ప్రభ. నాయన ప్రభ మేమందరము నాయన ప్రభ నీ ఆజ్ఞ చొప్పున తండ్రి నాయన ప్రభ ఇదిగో అవ్వమ్మ తండ్రి నాయన ప్రభ నీ ఆజ్ఞను మితిమీరిన తండ్రి నాయన ప్రభ దాన్ని బట్టి నాయన లోకమంతటి శపించబడింది తండ్రి. నీకు ఆ వరుసలో మేము ఉండకుండా తండ్రి నాయన ప్రభు నీ ఆశీర్వాదం పొందుకునేవారిగా నాయన ప్రభ నీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి మనసును నాకు మాకు దయచేయండి. ఆ యొక్క మార్గంలో నడవటానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రభ విన్న వాక్యాన్ని బట్టి నాయన ప్రతి ఒక్కరిలో నాయన 30 దంతులకు 60 దంతులు 100 దంతుల ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కార్యాలకు అనంత నాశనము కలుగునగాక. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు లోకరక్షకుడు సర్వమానవాళి పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన వారందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.